వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీంతో పాటుగా మెయిన్ ఫ్యాబ్రిక్ గా ఉండేటప్పుడు క్యాన్వాస్ పేపర్ యూస్ చేసి నెక్ ని ఎలా ఫినిషింగ్ తో స్టిచ్ చేసుకోవాలో సింపుల్ గా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ అయినా విత్ ఫినిషింగ్ తో స్టిచ్ చేస్తారు. ముందుగా క్యాన్వాస్ పేపర్ ని డబుల్ ఫోల్డ్ లో 5.5 విడ్త్ తో తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. బోట్ నెక్ కదా, ఫస్ట్ రౌండ్ గీసుకోవాలి కాబట్టి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపు నుంచి నాకు 10 ఇంచెస్ కావాలి. మొత్తం లెంత్ వచ్చేసి ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 3 ఇంచెస్ విడ్త్ తో ఇలా ఇంకో బాక్స్ అయితే గీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పై వైపు ఒక రౌండ్ అయితే నేను చూపించిన విధంగా గీసుకోవాలి. ఇక్కడ 3.5 కు బదులుగా 3 ఇంచెస్ కూడా పెట్టుకోవాలి. దిగువ వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి చేసుకుని సైడ్ కి 1/2 ఇంచెస్ వరకు చేసుకుని ఈ 3 మార్కింగ్స్ ని కలమన్ షేప్ లో డ్రా చేసుకోండి. వర్క్స్ డ్రా చేసుకోవడానికి దిగువ వైపు నుంచి 1/2 ఇంచెస్ కి లైన్ అయితే వీడియోలో చూపించిన విధంగా గీసుకోండి. ఇలా రౌండ్ షేప్ లో ఉన్న బాక్స్ నైతే కాయిన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 కట్ వర్క్స్ నైతే ఇక్కడ నేను డ్రా చేశాను. ఇక్కడ మీరు 4 అయినా డ్రా చేసుకోవచ్చండి, చిన్నది తీసుకొని. ఇది మీ చాయిస్. ఇప్పుడు చుట్టూ కూడా 3/4 ఇంచు విడి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవటమే నీట్ గా. ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు పేపర్ థిక్ గా ఉన్నది తీసుకోండి. కట్ వర్క్స్ అనేవి లోపలికి వెళ్ళిపోకుండా డిజైన్ అనేది నీట్ గా బయటికి కనిపిస్తుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ని ఎలా కట్ చేసుకున్నానో కూడా చూపిస్తున్నాను. లెంత్ అయితే 15 ఇంచెస్ తీసుకున్నాను. హోల్డర్ 6.5, హోల్ 6.5 తీసుకున్నాను. విడ్త్ అయితే 3.5 క్యాన్వాస్ పేపర్ పైన చూపించాను. అలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ థిక్ గా ఉండే పేపర్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కనబడదు అనమాట క్యాన్వాస్ పేపర్ అని. ఇక్కడ తిన్నుగా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అయితే తీసుకొని దానిపైన ఇలా క్యాన్వాస్ పేపర్ ని ఐరన్ చేసుకొని పెట్టుకొని చుట్టూ కూడా ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టార్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ని ఇల్లో ఫోల్డ్ చేసుకొని లైన్ గీసుకొని ఇచ్చిన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ని కూడా టక్స్ ఇచ్చి పెట్టుకోవాలి. ఖచ్చితంగా టక్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ ఇటు అటు జరిగిపోయి ఎక్కువ ఒకవైపు తక్కువలాగా అనిపిస్తుంది. ఇలా పిన్స్ తో సెక్యూర్ చేసి నిదానంగా స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్స్ దగ్గర నీడిల్ ని ఆపి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కట్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు ఓపిక చాలా అవసరం అండి. వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఫాస్ట్ గా చెప్తున్నాను. వీడియో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అయితే 6 ఇంచ్ మార్జిన్ తో విడిచిపెట్టేసి చుట్టూ కూడా ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఖచ్చితంగా చుట్టూ చిన్న టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ఈజీగా మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టర్న్ చేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ వేయకుండా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. లోపలికి మడిచిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిషన్ స్టిచ్ వేయకుండా చేత్తో హెమ్మింగ్ చేసుకోండి. చాలా బాగుంటది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.